నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ గిరిజనులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తుంది తెలంగాణ ఉద్యమంలో అమాయకుల ప్రాణాలు తీసుకునేలా చేశారన్న బట్టి విక్రమార్క బీఆర్ఎస్ కు బీజేపీ మధ్య అవగాహన కుదిరింది కొడంగల్లో ఏమీ జరగలేదని బీజేపీ అనడమే సాక్ష్యమన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తామన్న మంత్రి పొంగులేటి స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డికి మంత్రుల పరామర్శ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన శ్రీధర్ బాబు దామోదర రాజనరసింహ ఇక డీటెయిల్స్ కెళ్తే దళిత పేద గిరిజనులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నాయకులు అమాయకులను రెచ్చగొట్టి వారు ప్రాణాలు తీసుకునేలా చేశారని అన్నారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు మంచి పేరు ఉందని పేద ప్రజల కోసం పనిచేసే అధికారి అని అన్నారు సురేష్ అనే వ్యక్తి నాటకీయంగా కలెక్టర్ దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడినట్లు చేశారని బట్టి అన్నారు కావాలని టిఆర్ఎస్ అంటే అలియాస్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ కావాలని ఒక జిల్లా కలెక్టర్ పైన లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ క్యాడర్ అధికారి పైన ఇంకా ఇతర అధికారుల పైన ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను కాదంటలేదు ఎవరైనా భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఆ ప్యాకేజ్ కోసం ఆలోచన చేయాలన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఫోరమ్స్ అన్ని రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు లేకపోతే తిరిగి చర్చల ద్వారా మాట్లాడుకోవచ్చు లేకపోతే ఇతరత్ర కోర్టులకు పోవచ్చు అనేక వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పుడు వాటన్నిటిని వాడుకోవటానికి ఏమైనా నిషేధం ఉన్నప్పుడు లేకపోతే ప్రభుత్వం వాటికి సహకరించినప్పుడు నేను ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం సృష్టించి కుట్రపూరితంగా దాడులు చేపించే కార్యక్రమం చేస్తే సరే ఒక ఆలోచన చేయవచ్చు కానీ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటమే కాదు ఎక్కడికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేయొచ్చు సమస్య పైనని స్పష్టంగా ప్రభుత్వం తలుపులు తెరిచి కూర్చున్నప్పుడు కావాలని మీరు ఈ రకంగా అమాయకులైన పేద గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా చేసి ఒక జిల్లా స్థాయి అధికారి పైన ఒక మ్యాజిస్ట్రేట్ పైన మీరు దాడి చేయించడం అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు అభివృద్ధి జరగొద్దు నిరుద్యోగ యువకులకి మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ పై దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు పెట్టాలని చూస్తే బీజేపీ ముఖ్య నాయకులు అక్కడ ఏమీ జరగలేదని కాంగ్రెస్ వాళ్లే ప్రాజెక్ట్ చేస్తున్నారని తప్పుపడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కొడంగల్లో ఏమీ జరగలేదని బీజేపీ అనడం చూస్తే బీఆర్ఎస్ కు బీజేపీ మధ్య అండర్స్టాండింగ్ ఏంటో అర్థమవుతుందని ఆయన అన్నారు ఏదైతే బీజేపీ నిన్న కొడంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఏమీ జరగనట్టుగా మాట్లాడటం చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్యన ఏం అండర్స్టాండింగ్ అయిందో అర్థమవుతుంది. అటుపోతే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికలలో బీఆర్ఎస్ ఓపెన్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ ఓపెన్ గా తెలంగాణలో కాంగ్రెస్ పథకాలు ఇంప్లిమెంట్ కాలేదని చెప్తూనే ఉంది. రెండోది బీఆర్ఎస్ తప్పు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ ని అటాక్ చేసిరని చెప్పి మేము వాస్తవాలను ప్రజల మధ్యన తీసుకునే ప్రయత్నం చేస్తే బీజేపీ నాయకులు ఈరోజు బీజేపీ ముఖ్య నాయకులు ఈరోజు దాన్ని తప్పుపడుతూ ఏమి జరగలేదు, కాంగ్రెస్ వాళ్ళే దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ విధంగా అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ బీజేపీకి ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి సపోర్ట్గా బీఆర్ఎస్ నిన్న మేము ఏసీబీ విచారణ ఆదేశించిన తర్వాత కేటీఆర్ ఇక్కడికి రావడం, గవర్నర్ గారు 15 రోజుల నుంచి ఆ విచారణను పక్కకు పెట్టడం, కేవలం ఏదో అమృత్ ప్రాజెక్ట్ ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న కేటీఆర్ ఆయన కేవలం బీజేపీతో మంతనాలు చేయడానికి వచ్చినట్టు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దానికి తోడుగా ఈరోజు బీజేపీ వాళ్ళు నిన్న జరిగినటువంటి ఒక మేజర్ ఇన్సిడెంట్, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారి అంటారు అతను, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అటువంటి అధికారి మీద అటాక్ అయితే కూడా సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్న బీజేపీ కూడా అంత బాధ్యత లేకుండా మాట్లాడటం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్క తానులో ముక్కలే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. ధరణి పేరుతో గత ప్రభుత్వ పెద్దలు పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. పేదల భూములు తిరిగి వారికి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు అనేక మందిని కలిశాం. ఆ సమస్యల పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రధానంగా ఈరోజు వందలాది రిప్రజెంటేషన్లు వచ్చాయి. ఈ రిప్రజెంటేషన్లో అత్యధికంగా ఇళ్లకు సంబంధించింది, అదే రకంగా ధరణి పేరుతో ఆర్ఓఆర్ చట్టం 2020తో ఏవైతే ఆనాటి ప్రభుత్వం భూముల విషయంలో భూములున్న ఆసాములని ఎలా ఇబ్బంది గురయ్యారో అనేక పర్యాయాలు నేను చెప్పాను. ప్రత్యక్షంగా ఈరోజు మీడియా మిత్రులు కూడా దాన్ని గమనించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా అర్హులైన ప్రతి పేదవాడికి చిరకాల కోరిక ఏదైతే ఉందో ఒక ఇల్లు కావాలి అని ఆ ఇల్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొదటి విడతగా అనేక పర్యాయాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు అప్లికేషన్లో కూడా అత్యధికంగా ఇళ్లకు సంబంధించింది డబల్ బెడ్రూము ఇందిరమ్మ ఇళ్ళు కావాలన్నదే ఎక్కువ మంది వచ్చి అడిగారు. గడిచిన 10 సంవత్సరాల్లో సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో ఎన్నికలప్పుడే ఆ 2 BHK బొమ్మను చూపించి ఎన్నికల లబ్ధి పొందిందే తప్ప సామాన్యుడి చిరకాల వాంఛన తీర్చలేకపోయింది ఆనాటి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం మొదటి విడతగా 4.5 నుంచి 5 లక్షల ఇళ్ళు ఇస్తామని, ప్రతి సంవత్సరం రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్ళు తప్పకుండా పేదవాళ్లకి, అర్హులైన వాళ్ళకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇందిరమ్మ ఇళ్ళు ఏదో 3,500 ఇచ్చాం అని చేతులు దుడిపేసుకోం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా పేదోడికి ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామో 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. మొదటి విడతగా ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో ఇళ్ల స్థలము ఉన్నవారికి నువ్వు ఏ పార్టీ అని అడగము, ప్రతి గ్రామములో గ్రామ సభ పెట్టి పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ఇల్లు ఇస్తాము.
400 చదరపు అడుగులలో ఇళ్ళు నిర్మించుకోవాలి. దాంట్లో ఒక చిన్న కిచెను, ఒక బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. 4 విడతలుగా ఈ 5 లక్షల రూపాయలు ఇస్తాం. మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ కావడంతోనే 1 లక్ష రూపాయలు ఇస్తాం. లెంటల్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లీట్ కావడంతోనే 1,25,000 ఇస్తాం. స్లాబ్ అవటంతోనే 1,75,000 ఇస్తాం. గోపరేషన్ టైంలో మిగిలిన 1 లక్ష రూపాయలు మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని బైరామల్గూడలోని లక్ష్మీ నరసింహ కాలనీలోని వారి నివాసంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని బైరామల్గూడలోని లక్ష్మీ నరసింహ కాలనీలోని వారి నివాసంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఆ ప్రక్రియలో భాగంగా నేను సిరీస్ ఆఫ్ మీటింగ్ పెట్టుకుని సక్సెస్ఫుల్ ఇదే లగచర్ల వినియోగం మన ఆఫీస్ గురించి మీటింగ్. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మరిగూడ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. గత సంవత్సరం నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని అన్నారు. సాగు పెరిగిన కారణంగా నల్గొండ జిల్లాలో 7.5 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదని హరీష్ రావు అన్నారు. 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పినావు, కానీ ఇవాళ అక్కజెల్లెల మెడలు ఉన్న మంగళసూత్రాలు గుంజుకుంటున్నావు బిడ్డ. నువ్వు అంటే మొగుళ్ళని ఇంకా బాగా దాగిపించి ఆయనతున్న పుస్తల తాడు కూడా కుదబెట్టేట్టు చేస్తున్నావు. ఇంకింత అప్పుల పాలు చేస్తున్నావు, ఇల్లు గుల్ల చేస్తున్నావు, మహిళల్ని ఆగం చేస్తున్నావు. మహిళల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలే. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? 1 లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అన్నావు, అంత బోగసే. నువ్వు గదే పాత పద్ధతి కేసీఆర్ ఉన్నప్పటి 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణం ఉంది. 5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నటువంటి గ్రూపులకు వడ్డీ లేని రుణం వర్తించలేదు. నీ మాటలేమో 1 లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అని. నిజంగా అది అమలవుతుందా? సమాధానం చెప్పండి. అంటే ఇవాళ మహిళల్ని ఆగం పట్టిస్తున్నావు. మహిళలకు వాళ్ళ భర్తల్ని తాగిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావు, ఇల్లు గుల్ల చేస్తున్నావు. ఇది నువ్వు నిజంగా మహిళలకు చేసే సేవనా? ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి తెలంగాణను? ఎప్పుడెప్పుడన్నా చరిత్రలా కేసీఆర్ ఉండగా కానీ గతంలో ఎప్పుడన్నా మందమ్మకపోతే నోటీసులు ఇచ్చినారే? ఇది అయితే ఫస్ట్ టైం వింటున్నావు. నువ్వు బాగా దాగిన్రి, నీ ఇలాకలు తక్కువ తాగుతుర్రు, నీ మీద కేసు పెడతా, నీ ఉద్యోగం తీసేస్తా. ఇట్లుంటాడా ముఖ్యమంత్రి? ఎవడన్నా ముఖ్యమంత్రి వడ్లు అమ్ముతున్నాయా లేవా, పత్తికి మద్దతు ధర వస్తుందా లేదా,
పెట్టుబడి పైసలు అందినాయా లేదా, రుణమాఫీ జరిగిందా లేదా అని ప్రజల గురించి ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈ ముఖ్యమంత్రి పైసల గురించి ఆలోచిస్తుండు. మందు అమ్ముతలేదని తెగ బాధపడుతుండు. ఈయనకు మందు అమ్మాలన్నట, సంచి నిండాలన్నట. ఇదా నువ్వు చేయాల్సిన పని? ఇవాళ ఏ ఊరికి పోయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏడగొన్నావు సన్నవడ్లు చెప్పు. 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు కొంటామన్నారు. ఏడగొన్నావు? నేను నిన్న జగిత్యాల పోతే ఒక గింజ కొనలేదన్నారు. నల్లగొండకు వచ్చి ఇవాళ అడిగితే ఒక్క గింజ కూడా సన్నవడ్లు కొనలే, బోనస్ రాలేదన్నారు. అంటే నీ బోనస్ బోగసే కదా. ఇక నువ్వు బడ్జెట్లా మహారాష్ట్రలో పోయి 2400 కోట్లు పెట్టినా బోనస్ ఇస్తున్నా వడ్ల కన్నావు. ఏడిచ్చినావు బోనస్? 1800కు 1900కు వడ్లు అమ్ముకుంటున్నారు. 91 లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. మీ తీరు చూస్తే, మీ పద్ధతి చూస్తే, మీ రివాజ్ చూస్తే 91 లక్షలు కాదు కదా, సగం 45 లక్షల వడ్లు కూడా మీరు కొంటట్లేరు. ఎందుకంటే ధాన్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి కొనుక్కపోతున్నారు, దళారులు కొనుక్కపోతున్నారు, మిల్లర్లు కొనుక్కపోతున్నారు. ఎందుకంటే రైతులు కూడా నువ్వు పైసలు ఇస్తావో ఇయ్యవో, పైసలు పడతలేవని 300, 400 తక్కువకే బయట అమ్ముకుంటున్నారు. ఇవాళ ప్రతి రైతు కూడా నష్టపోతున్నాడు. అటు పెట్టుబడి పైసలు ఇవ్వపోతివి, మద్దతు ధర ఇవ్వకపోతివి, మరి నువ్వు రైతులకు చేసిందేంది? పెద్ద రుణమాఫీ అన్నావు. ఇవాళకి కూడా సగం చేయలే కదా నువ్వు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పినావు కదా. ఈ ఏరియాలో గుడి మీద ఒట్టు పెట్టిండా? దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినాడు ఉంటాడు ఎవడన్నా? భయం ఉంటది, భక్తి ఉంటది. అరే ఓట్లప్పుడు ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చి అట్ట తప్పివి. శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండలంలోని అక్కమ్మ కొండ వద్ద ఎంపీ బీకే పార్థసారథి నూతన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభించారు. ప్రకృతి మధ్యలో గుడి చాలా బాగుందని, హిందూపురం రోడ్డు నుండి అక్కమ్మ గుడి మీద వరకు నూతన రోడ్డు వేయిస్తానని, దానికోసం 10 లక్షలు, ఉప్పరసాగర కులస్తుల కళ్యాణ మండపం కోసం 80 లక్షలు, నక్కలగుట్టలోని మసీదుకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండలంలోని అక్కమ్మ కొండ వద్ద ఎంపీ బీకే పార్థసారథి నూతన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభించారు. ప్రకృతి మధ్యలో గుడి చాలా బాగుందని, హిందూపురం రోడ్డు నుండి అక్కమ్మ గుడి మీద వరకు నూతన రోడ్డు వేయిస్తానని, దానికోసం 10 లక్షలు, ఉప్పరసాగర కులస్తుల కళ్యాణ మండపం కోసం 80 లక్షలు, నక్కలగుట్టలోని మసీదుకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. బ్రహ్మాండ నాయకనే స్వామి ప్రభువే గోత్రోద్భవస్య పార్థసారథీ నామధేయస్య కమలం నామ్యాః సాయి కళ్యాణ్ నామధేయస్య సౌమ్యా నామ్యాః అశోక్ నామధేయస్య సహ క్షేమత్సైర్య విజయ వీర్య ఆయురారోగ్య ఐశ్వర్యాదాభివృద్ధ్యర్థం నామదేవతా దివ్య అనుగ్రహితావల సిద్ధ్యర్థం నామ పూజాఖ్యం కర్మ కరిష్యే. ఓం కేశవాయ నమః. రక్షాంధారగామి నమస్కరోమి. జై ఇందిరారమణ గోవింద. మహేశ్వర వేదోక్త. మార్చికి 40 లక్షలు ఫస్ట్ స్టెప్, మార్చి తర్వాత ఒక 40, 80 లక్షలు అట్ ఏ టైం మంజూరు చేశాం. 80 లక్షలు కళ్యాణ మంటపానికి. తొందరలోనే భూమి పూజ కూడా చేస్తాం. డేట్ ఇచ్చి భూమి పూజ చేస్తాం. 1 లక్షల రూపాయలు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ మార్చి వరకు 40, అవుట్లో 40, అట్ ఏ టైం 80 లక్షలు ఇచ్చేస్తాం. పూర్తి 99% పూర్తి అవుతుంది. తక్కువ వస్తే కూడా తర్వాత కూడా ఏదో ఒక గ్రాంట్లోనో లేకపోతే ఏదో ఒక రూపంలోనో కళ్యాణ మండపం పూర్తి చేస్తాం. ఇది ఒక మాట ఇచ్చాం, మాట కట్టుబడి పని చేస్తాం. నేను ఎలక్షన్ బిఫోర్ ముందు 6 నెలల ముందు మన బీర్లింగేశ్వర టెంపుల్లో పరిగిలో అనౌన్స్ చేశాను. ఏమని చెప్పానంటే,
ఈ పెనుగొండ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో ఇప్పుడు ఆల్రెడీ బీర్లింగేశ్వర టెంపుల్కి అక్కడ కన్స్ట్రక్షన్ చేసాం పరిగిలో. అదేవిధంగా వాల్మీకులు కూడా ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతోనే పరిగిలోనే 80 లక్షల రూపాయలు ఇచ్చాం. దానికి కూడా భూమి పూజ చేసాం. తొందరలోనే స్టార్ట్ చేసేసి 1 year లోపల పూర్తి చేస్తాం. వాల్మీకులకి ఇక్కడ సగరా కులస్తులకు కూడా మాట ఆ రోజు చెప్పా, ఆ మాట ప్రకారమే 80 లక్షలు ఇస్తున్నాం. అది కూడా తొందరలో అంటే 1 year లోపల కంప్లీట్ చేయాలని దీన్ని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రెండు ఇంకా ఒకటి చెప్పాను ఆ రోజులు, వడ్డెర కులస్తులు కూడా ఈ అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నారు. ఈ 3 కులాలకు కూడా ఆ రోజు మనం కళ్యాణ మండపాలు ఇస్తామని చెప్పాను. అది మార్చి తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025-26 మధ్య అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే బలకి కులస్తులు కూడా స్థలం ఇచ్చాము. ఇక్కడ నల్గొండ రాయనపల్లి దగ్గర స్థలం ఇచ్చాము. పెనగొండలో 1.5 కోటి రూపాయలు విలువ చేసే స్థలం కూడా బలిజ కులస్తులు కూడా ఇచ్చాం. ఇంకా రిమైనింగ్గా ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారు. తప్పకుండా నా సహకారం ముస్లిం సోదరులు కూడా ఉంటుంది. వాళ్ళతో కూడా ఇంజనీర్స్తో మాట్లాడి నా వంతు సహకారం ఇస్తాను. ఒక ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అన్ని వర్గాలు అన్ని కులస్తులకి అందరికీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఒక బీసీ కులంలో పుట్టాను. తప్పనిసరిగా బీసీలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో నా వంతు సహాయ సహకారాలు అందరికి కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏ కార్యక్రమాలు వచ్చినా వంతు సహకారం ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఇక రాజమండ్రిలో ఈ నెల 10న జరిగిన ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. గోదావరి స్విమ్మింగ్ క్లబ్ లో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు 21 స్వర్ణ, 1 రజిత, 2 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుప్పల వెంకట్రావులు అభినందనలు తెలిపారు. ఇక రాజమండ్రిలో ఈ నెల 10న జరిగిన ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. గోదావరి స్విమ్మింగ్ క్లబ్ లో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు 21 స్వర్ణ, 1 రజిత, 2 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుప్పల వెంకట్రావులు అభినందనలు తెలిపారు. ఎవరెవరికి గోల్డ్ మెడల్ వచ్చాయో వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచే 21 గోల్డ్ మెడల్, 2 బ్రాంజు, 2 సిల్వర్, మొత్తం 25 మెడల్స్ మనకి రావడం జరిగింది. ఇది మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం స్టేట్లో 1/4 మెడల్స్ మనకే వచ్చాయి. అలాగే వీళ్ళు ఎప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ స్టేట్లో ఎక్కడ జరిగినా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఇంకా చాలామంది స్విమ్మర్స్ రావాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటూ ఇంకా రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాం. అసోసియేషన్ తరఫున రాజమండ్రిలో ఈ నెల 10వ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో శ్రీకాకుళం జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున 7 సభ్యులు హాజరయ్యి 21 గోల్డ్, 1 సిల్వరు, 2 బ్రాంజ్ మెడల్ సాధించిన సందర్భంగా ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ జిల్లా నుంచి వెళ్ళినటువంటి 7 సభ్యుల్లో 4 గోల్డ్ చొప్పున మా సత్యరాజ్ గారు సీనియర్ సభ్యులు నిలబడండి వస్తారు. ఆయన 4 యూనిట్ స్పోర్ట్స్ పెట్టి ఆయన 4, సహదేవుడు గారు 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. అదేవిధంగా గణపతి గారు ఏమొచ్చి 2 పార్టిసిపేట్ చేసి 2 సంపాదించారు. కిషోర్ గారు ఏమొచ్చి ఆయన 4 పార్టిసిపేట్ చేసి 3 గోల్డ్, 1 సిల్వర్ తెచ్చారు. వెంకట గారు 2 పార్టిసిపేట్ చేసి 2 బ్రాంజ్ వచ్చింది. ప్రకాష్ గారు అని చెప్పేసి ఆ ఎక్స్ఆర్మీ అనమాట, ఆయన ప్రస్తుతం రాలేని పరిస్థితులు ఉన్నారు. ఆయన 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. అప్పారావు గారు అని చేసి పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన కూడా 4 ఈవెంట్స్లో 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. టోటల్గా 21 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలు సంపాదించిన సందర్భంగా మా స్విమ్మర్స్ అందరికీ కూడా మరొకసారి మా స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డిసెంబర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా చక్కని ప్రతిభ కనపరిచి ఈ జిల్లా స్థాయిని ఇన్వోల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డోలపేట గ్రామంలో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. శ్మశాన వాటిక స్థలం కబ్జా చేయడంతో శ్మశానానికి వెళ్లడానికి దారి లేదని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు శ్మశాన స్థలం 22 సెంట్లు ఉండగా అందులో 15 సెంట్లు ఆక్రమణదారులు కబ్జా చేశారు. చివరికి కేవలం 7 సెంట్లకు మాత్రమే మిగిలింది. గ్రామంలో ఎవరైనా మృత్యువాత పడితే మృతదేహాన్ని ఖననం చేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది. శ్మశాన వాటికకి వెళ్లేందుకు రహదారి సౌకర్యంతో పాటు కనీస సౌకర్యాలు లేవని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
శీతాకాలం దృష్ట్యా శ్రీకాకుళం స్థానిక గొంటి వీధిలో గల పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సూర్యోదయాన మదర్స్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యురాలు లయన్స్ క్లబ్ సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ పైడి సింధూరా, మెంటర్ నటుకుల మోహన్లు దుప్పట్లను నిరుపేదలకు అందించారు. శీతాకాలం దృష్ట్యా శ్రీకాకుళం స్థానిక గొంటి వీధిలో గల పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సూర్యోదయాన మదర్స్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యురాలు లయన్స్ క్లబ్ సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ పైడి సింధూరా, మెంటర్ నటుకుల మోహన్లు దుప్పట్లను నిరుపేదలకు అందించారు. నేను డాక్టర్ సింధూరా. ఇవాళ మనం గొంటి వీధిలో గల నైట్ షెల్టర్ హోమ్కి వచ్చి ఇలా అందరికీ పేదలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మన మదర్స్ హెల్పింగ్ సొసైటీ పైడి ప్రదీప్ గారు, అలానే మన నటుకుల మోహన్ గారు, చరణ్ గారు, కెనడా నుంచి వచ్చిన జార్జ్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పేదలందరికీ ఆదుకొని బ్లాంకెట్స్, ఈ చలికాలంలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇలా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ గిరిజనులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అమాయకుల ప్రాణాలు తీసుకునేలా చేశారన్న బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ కు బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. కొడంగల్లో ఏమీ జరగలేదని బీజేపీ అనడమే సాక్ష్యమన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తామన్న మంత్రి పొంగులేటి. కేఏటీఏ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డికి మంత్రుల పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.